చందమామ కథల్లోని తల్లి కూతుళ్ళు అనే సీరియల్ కథ 6వ భాగం మరియు చివరి భాగం చెప్పుకుందాం. 2 ప్రయత్నాలు విఫలమైన పాదరసం ఆశ విడిచిపెట్టలేదు. అతను 3వసారి పాములవాడి వేషం వేసుకుని బుట్టలో 3 తాచులు పెట్టుకొని జురేగ్ దుకాణం ముందు వాటిని ఆడించసాగాడు. ఆడిస్తున్నట్టే ఆడిస్తూ పాదరసం ఒక కోడె తాచును దుకాణంలోకి జురేగ్ కాళ్ళ ముందు పడేట్టు విసిరివేశాడు. జురేగ్ హడలెత్తి అవతలికి పారిపోయాడు. ఆ గందరగోళంలో పాదరసం సంచిని అందుకున్నాడు. కానీ మరుక్షణంలోనే జురేగ్ తిరిగి వచ్చి ఒక సీసం గుండుతో పాము తల చితగ్గొట్టి మరో గుండు పాదరసం వైపు విసిరాడు. పాదరసం పక్కకు తప్పుకున్నాడు. గుండు వెళ్ళి వీధి వెంట పోయే ముసలిదానికి తగిలి ఆమెను తక్షణమే పరలోకానికి పంపేసింది. చుట్టుపక్కల వాళ్ళంతా జురేగ్ను తన్నబోయారు. వారికి భయపడి జురేగ్ మండిగంలో నుంచి ఆ సంచి తీసేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన తన వంట ఇంట్లో గొయ్యి తవ్వి అందులో సంచి పూడ్చేశాడు. సంచి దించనే దించావు, ఆ డబ్బు పిల్లవాడి పుట్టినరోజు పండగకు ఖర్చు చేద్దాం అన్నది జురేగ్ భార్య. కానీ జురేగ్ వినలేదు. ఆ రాత్రి జురేగ్కు ఒక కల వచ్చింది. ఏదో పక్షి తన వంట ఇంట్లో ముక్కుతో తవ్వి డబ్బు సంచి పైకి లాగుతున్నదట. జురేగ్ కంగారు పడుతూ లేచి భార్యతో, ఒసే, ఏదో పక్షి వంట ఇంట్లో తవ్వుతున్నది, వెళ్ళి చూడవే అన్నాడు. జురేగ్ భార్య దీపం తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ పక్షి అయితే లేదు గాని కిటికీలో నుంచి ఎవరో దూకిపోవడం మట్టుకు ఆమె కళ్ళబడింది. ఆ మనిషి చేతిలో డబ్బు సంచి ఉంది. అది కాజేసినవాడు పాదరసం అలీయే. అతను అక్కడే ఉండి సంచిని వంట ఇంట్లో దాయడం గమనించి రాత్రి వచ్చి దాన్ని కాస్త సంగ్రహించాడు. నీ నోరు బడా, డబ్బు పిల్లవాడి పుట్టినరోజుకు ఖర్చు చేయమంటే లేదన్నావు, ఇప్పుడది కాస్త దొంగవాడు దోచుకుపోయాడు అని జురేగ్ భార్య ఏడ్చింది. అదెక్కడికి పోతుందే, ఇప్పుడు తీసుకురాను అంటూ జురేగ్ హడావుడిగా అక్కడి నుంచి బయలుదేరాడు. సంచి లేకుండా ఇంటికి వచ్చావు, నీకు తలుపు కూడా తెరవను అన్నది భార్య. ఈ సంచి కోసం 3 యత్నాలు చేసినదెవరో జురేగ్కు బాగా తెలుసు. పాదరసం కోత్వాలు అహ్మద్ ఇంట్లో ఉంటున్నట్టు కూడా ఆయన ఎరుగును. అందుచేత ఆయన అడ్డదార్ల వెంబడి ముందుగా అహ్మద్ ఇల్లు చేరి మారుతాళంతో బయటి తలుపు తెరిచి దాని వెనక్కు వెళ్ళి మూసి పాదరసం కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు. ఇంతలో పాదరసం వచ్చి తలుపు తట్టాడు. జురేగ్ అహ్మద్ గొంతుతో, పాదరసం నువ్వేనా? సంచి తెచ్చావా? ఏది? తలుపు కిందుగా లోపలికి తొయ్యి. నేను హసన్ పందెం వేసుకున్నాంలే, భలే గమ్మత్తైన పందెం, తలుపు తెరిచి అంతా చెబుతా అన్నాడు. ఆ మాట్లాడేది అహ్మదేననుకుని పాదరసం సంచిని తలుపు కిందుగా లోపలికి తోశాడు. జురేగ్ అది తీసుకుని అహ్మద్ ఇంటి మెట్లెక్కి మిద్దె మీదికి పోయి ఆ మిద్దె మీది నుంచి పక్క మిద్దె మీదికి దాటి అవతలి ఇంటి మెట్లు దిగి ఆ ఇంటి తలుపు తెరుచుకొని వీధి ఎక్కి పరమానందంతో ఇంటివైపు సాగాడు. పాదరసం 1-2 సార్లు తలుపు తట్టి చూశాడు. ఏ అలికిడి లేదు. జురేగ్ తనను మోసగించాడా అనుకున్నాడు. వేగంగా అడ్డదార్ల వెంబడి పరిగెత్తి జురేగ్ ఇల్లు చేరాడు. లోపలికి ప్రవేశించాడు. మిద్దె మీద పడక గదిలో జురేగ్ భార్య పిల్లవాణ్ణి పెట్టుకుని నిద్రపోతున్నది. పాదరసం ఆమె లేచే లోపల చేతులు కాళ్ళు కట్టేశాడు. కుర్రవాణ్ణి ఒక తట్టలో పడుకోబెట్టి జురేగ్ కోసం తల వాకిట వేచి ఉన్నాడు. ఇంతలో జురేగ్ వచ్చి తలుపు తట్టాడు. పాదరసం జురేగ్ భార్య గొంతుతో, సంచి దొరికిందా అని అడిగాడు. ఇదిగో తెచ్చాను అన్నాడు జురేగ్. బుట్టలో పెట్టు, డబ్బు లెక్క చూసుకుని గాని తలుపు తెరవను అన్నాడు పాదరసం జురేగ్ భార్య గొంతుతో. అతను ఒక చిన్న బుట్టకు తాడు కట్టి దించి సంచి పైకి చేదుకున్నాడు. తరువాత సంచి తీసుకుని పిల్లవాడున్న తట్ట ఎత్తుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి తలుపు తెరుచుకోకపోవడం చూసి జురేగ్ తలుపు మీద బాధనారంభించాడు. చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. ఎన్ని కేకలు పెట్టినా అతి గతి లేదు. చివరకు అందరూ కలిసి తలుపులు పడదోసి లోపలికి వెళ్ళి చూస్తే జురేగ్ భార్య మంచానికి కట్టేసి ఉంది. సంచి జాడలేదు, సరే కదా, పిల్లవాడు కూడా లేడు. జురేగ్ తన భార్య కట్లు విప్పి జరిగినదంతా తెలుసుకుని
జుట్టు పీక్కుని అప్పుడే అహ్మద్ ఇంటికి వెళ్ళి దబదబా తలుపు తట్టాడు. అప్పటికే తెల్లవారుతున్నది. లోపల అంతా మేలుకొనే ఉన్నారు. జురేక్ పాదరసం అలీని చూస్తూనే, డబ్బు సంచి నువ్వు సంపాదించుకున్నావనుకుంటున్నావు. నీకు పుణ్యం ఉంటుంది. నా పిల్లవాన్నన్నా నాకిచ్చేయి అని వేడుకున్నాడు. తొందరపడకండి, మీకు డబ్బు సంచి దొరుకుతుంది. పిల్లవాడు దొరుకుతాడు. కాస్త మా వాడికి మీ మేనగోడలు జీనాబ్కు పెళ్లి ముహూర్తం పెట్టించి మరీ వెళ్ళండి అన్నాడు హసన్ జురేక్తో. తొందరపడకండి. జీనాబ్ను అలీకిచ్చి చేయడానికి నాకేనాడు అభ్యంతరం లేదు. కానీ జీనాబ్ సంతలో కొన్నట్టు కొనడానికి గొర్రెపిల్ల కాదు. దాన్ని పెళ్లాడేవాడు భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు జురేక్. తప్పక ఇస్తాను. ఏమివ్వాలి అన్నాడు పాదరసం ఆత్రంగా. అజరయ్య కూతురు కమర్ దగ్గర ఉండే బంగారు దుప్పటి, బంగారు శిరోభరణము, బంగారు వడ్డానము, బంగారు చెడావులు తెచ్చిన వాణ్ణి చేసుకోవాలని జీనాబ్ అభిప్రాయం. అవి నువ్వు తెచ్చి జీనాబ్కు భరణంగా ఇవ్వగలిగితే పెళ్లికి నాకు అభ్యంతరమేమీ లేదు అన్నాడు జురేక్. తెస్తాను అన్నాడు పాదరసం అలీ. జురేక్ తన పిల్లవాణ్ణి డబ్బు సంచిని తీసుకుని వెళ్ళిపోయాక హసన్ పాదరసంతో, నీకేమైనా పిచ్చా ఏమిటి? ఇటువంటి పని ఎందుకు మీద వేసుకున్నావు? అజరయ్య మంత్రాలు చేతబడులు నేర్చినవాడు. వాడికి భూత పిశాచాలు పలుకుతాయి. వాడు బాగ్దాద్ నగరం గోడల బయట బంగారు వెండి ఇటుకలతో కట్టిన భవంతిలో ఉంటాడు. రాత్రిపూట వాడు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఆ ఇల్లెవరికీ కనిపించదు. పగలల్లా వాడు నగరంలో వడ్డీ వ్యాపారం చేస్తాడు. రాత్రివేళ ఇంటికి వెళ్ళి కిటికీలో నిలబడి తన కూతురి బంగారు దుప్పటి ఒక బంగారు పల్లెంలో పెట్టి పట్టుకొని, ఇరాక్, ఇరాన్, అరేబియాలలో గల ఏ గజ దొంగ అయినా సరే దీన్ని కాజేయండి చూస్తాం అంటాడు. ఎంతమంది దొంగలో ఆ దుప్పటి కాజేయడానికి యత్నించి నాశనమైపోయారు. వారిలాగే నిన్ను కూడా నాశనం చేయించాలనే దురుద్దేశంతోనే జురేక్ నిన్ను ఉసిగొల్పాడు. ఈ పని నీ వల్ల అయ్యేది మాత్రం కాదు అన్నాడు. ఏమన్నాను అన్నాను. జీనాబ్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి, బంగారు శిరోభరణం పెట్టి, బంగారు వడ్డానం చుట్టి, బంగారు చెడావులు తొడిగి మరీ పెళ్లాడతాను అన్నాడు పాదరసం ధైర్యంగా. వాణ్ణి ఎవరూ ఆపలేకపోయారు. వాడు అప్పుడే బయలుదేరి అజరయ్య దుకాణానికి వెళ్ళాడు. అజరయ్య బంగారాన్ని సంచులలో తోయించి గాడిద మీద వేయిస్తున్నాడు. అజరయ్య దుకాణం మూసి గాడిద మీద సవారి అయి ఇంటికి బయలుదేరేదాకా దూరంగా వేచి ఉండి అలీ అతన్ని వెంబడిస్తూ ఊరి వెలుపలికి వెళ్ళాడు. అజరయ్య ఒక చోటుకి వచ్చి సంచిలో నుంచి ఇంత ఇసుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు. వెంటనే ఎదురుగా ఒక భవనం ప్రత్యక్షమయ్యింది. ఆ భవనం బంగారు ఇటుకలతో, వెండి ఇటుకలతో కట్టి ఉన్నది. అజరయ్య గాడిద మీద భవనంలో ప్రవేశించాడు. మరికొంతసేపటికి ఆయన కిటికీ తెరిచి చేతిలో బంగారు పల్లెంలో బంగారు దుప్పటి పెట్టి పట్టుకొని నిలబడి, ఇరాక్, ఇరాన్, అరేబియాలలో గల గజ దొంగల్లారా, చాతనైతే ఈ నా కూతురి సొత్తు దొంగలించి ఆమెను పెళ్లాడండి అన్నాడు. అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులను బహుమానంగా పుచ్చుకోవాలని అలీకి తోచింది. అయ్యా, తమతో ఒక్కసారి మాట్లాడాలి అన్నాడతను అజరయ్యతో. పైకి రా అన్నాడు అజరయ్య. పాదరసం పైకి వెళ్ళి అజరయ్యతో తన అవసరం గురించి చెప్పాడు. అజరయ్య అంతా విని గట్టిగా నవ్వి పాదరసం చెయ్యి పరీక్షించి, నీకు ప్రాణం మీద ఆశ ఉంటే నా సలహా తీసుకుని ఈ ప్రయత్నం మానుకో. ఎవరో నీ కీడు కోరి నిన్నీ పనికి పురికొల్పారు. నా ఆయుర్దాయం కంటే నీకు ఎక్కువ ఉన్నది. లేకపోతే నిన్ను ఈ క్షణాన చంపి ఉందును అన్నాడు. అలీ మండిపడి కత్తి దూసి, దుర్మార్గుడా, నేను కోరినది ఇవ్వకపోతే నిన్నీ క్షణంలో చంపేస్తాను అన్నాడు. ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య. మరుక్షణం పాదరసం కుడి చెయ్యి చచ్చుబడిపోయింది. పాదరసం కత్తిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. కానీ అజరయ్య మహిమ వల్ల అది పడిపోయింది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుంటావా అన్నాడు అజరయ్య. నాకా దుప్పటి అవి కావాలి అన్నాడు పాదరసం. అందుకు ఒకటే మార్గం, గాడిదవై వాటిని మొయ్యి
అంటూ అజరయ్య పాదరసం మీద నీళ్లు మంత్రించి చల్లాడు. వెంటనే అలీ కాస్త గాడిదైపోయాడు. మర్నాడు అజరయ్య దుకాణానికి పాదరసాన్ని తోలుకుపోయాడు. ఆ రోజు సాయంకాలం ఇంటికి వచ్చాక అజరయ్య అలీని మళ్ళీ మనిషిని చేసి, ఎందుకు చెడతావు? నా సలహా విని వెళ్ళిపో, లేకపోతే ఇంకా హీనమైన జంతువుగా మార్చగలను అన్నాడు. అలీ ఆ మాటలేవి వినిపించుకోక అజరయ్య మీదికి ఉరికాడు. అజరయ్య అతని మీద ఇన్ని నీళ్లు చిలకరించి అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు. మర్నాడు అజరయ్య కూతురు కమర్ తండ్రితో, నాన్న, ఈ అబ్బాయి నన్ను పెళ్లాడతాడేమో అడుగు అని అడిగింది. నువ్వే అడుగు అంటూ అజరయ్య కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. నీకు కావలసింది నేనా, నా వస్తువులా అని కమర్ పాదరసాన్ని ప్రశ్నించింది. దిలైలా కూతురు జీనాబ్ అనే అందెగత్తెకు భరణంగా ఇవ్వడానికి నీ వస్తువులే నాకు కావాలి అన్నాడు పాదరసం అలీ. వాడి మనసు మారదు, చూసావా అన్నాడు అజరయ్య కూతుర్తో. తరువాత ఆయన అలీ మీద నీళ్లు చల్లి కోతిని చేశాడు. ఆ రాత్రి కమర్ ఒక నిశ్చయానికి వచ్చేసింది. ఆమె పాదరసం అలీకి సహాయం చెయ్య నిశ్చయించింది. అతను తనను పెళ్లాడకపోయినా అతని సుఖం కోసం తన వస్తువులు ఇచ్చేదలిచింది. అందుచేత ఆమె ఆ రాత్రి తన తండ్రితో శతపోరి అతన్ని ఒప్పించింది. తరువాత తన వస్తువులన్నీ బంగారం పల్లెంలో పెట్టుకుని కోతి రూపంలో ఉన్న పాదరసం దగ్గరికి పోయి అతన్ని మనిషిగా చేసి, అలీ, ఇవి తీసుకో, నువ్వు కోరే జీనాబ్ను పెళ్ళాడు అన్నది. పాదరసం అలీకి కమర్ పట్ల చాలా అభిమానం కలిగింది. అతను ఆమెను వెంటబెట్టుకుని హసన్ అహ్మద్ల వద్దకు వెళ్ళాడు. నువ్వు జీనాబ్ను పెళ్ళాడిన తరువాత కమర్ను కూడా పెళ్ళాడడం ఉచితం. ఈమె తండ్రికి ఈమె ఒక్కతే కుమార్తె గనక అతని ఆస్తి కూడా అతడి తరువాత చట్ట ప్రకారం నీకే దక్కుతుంది అని వారు అన్నారు. తరువాత వాళ్ళు దిలైలాను, జీనాబ్ను, జురేక్ను పిలిపించారు. జురేక్ సాక్షిగా పాదరసం జీనాబ్కు కమర్ బంగారు దుప్పటి, శిరోభరణము, వడ్డానము, చెడావులు భరణంగా ఇచ్చాడు. జురేక్ తన మేనకోడలిని జీనాబ్ పాదరసం అలీని పెళ్లాడడానికి ఒప్పుకున్నాడు. ఈ భరణం సంపాదించడానికి పాదరసం పడిన కష్టాలను గురించి విని జీనాబ్ అలీ కమర్ను పెళ్లాడడానికి ఆమోదించింది. త్వరలోనే పాదరసం అలీకి జీనాబ్కు పెళ్లి అతి వైభవంగా జరిగింది. తరువాత కొద్ది రోజులకు పాదరసం ఖలీఫా దర్శనం చేసుకుని తనను కొలువులో ఉంచుకోమని ఆర్జీ పెట్టుకున్నాడు. ఆ ఆర్జీని 2 కోత్వాళ్ళు, పావురాల టపా నిర్వాహకురాలు బలపరచడం వల్ల ఖలీఫా పాదరసం అలీని రాజభటులకు సర్దారుగా నియమించాడు. నెలకు 1000 దీనారాలు వేతనం తీసుకుంటూ పాదరసం జీనాబ్ కమర్లతో సుఖంగా కాలం గడిపాడు. కథ సమాప్తం. శుభం.